వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ల ఎన్నికలకు సంబంధించి 3 దశల్లో నిర్వహించాలని షెడ్యూల్‌లో పేర్కొనడం జరిగింది ఎన్నికల సంఘం. అయితే ఆ 3 దశల్లో గనుక చూసినట్లయితే 11, 14, 17 ఈ 3 దశల్లో పోలింగ్ పూర్తి చేసి అంటే దాదాపు 6 రోజుల, వారం రోజుల వ్యవధిలోపే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్‌ల ప్రక్రియ పూర్తి కానుంది. అయితే మొదటి దశ ఎన్నికలు, రెండో దశ ఎన్నికలు, మూడో దశ ఎన్నికలు వరుసగా ఉన్నాయి. దాదాపు 2 రోజుల వ్యవధి మాత్రమే ఉంది మధ్యలో. అయితే ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, 2 తర్వాత నుంచి 1 గంట వరకు పోలింగ్, 2 గంటల తర్వాత నుంచి ఫలితాల ప్రకటన ఉంటది. చాలామంది యువకులు ఈసారి సర్పంచ్ బరిలో నిలవాలే, తన గ్రామాలకు ఏదైనా సాధించాలే, గ్రామాన్ని అభివృద్ధికి తీసుకెళ్ళాలి, యువత సత్తా ఏంటో చూపించాలని చాలామంది ఉత్సాహంతో ముందుకు వస్తా ఉన్నారు. అయితే అట్లాంటి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే, నామినేషన్ ఎట్లా చేయాలి? నామినేషన్‌లో ఏమేమి సమర్పించాలి? నామినేషన్ ఎట్లా చేయాలి? ఎలక్షన్ కమిషను నామినేషన్‌లో ఏమేమి వివరాలు కోరుతుందనేది చాలామంది అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏమంటుందో ఒకసారి చూద్దాం. అయితే అర్హతలకు సంబంధించి కూడా స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అందులో గనుక చూస్తే మనము 21 సంవత్సరాలు నిండి ఉండాలి. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి ఆ 21 సంవత్సరాల్లో అదే గ్రామం ఉందో ఆ గ్రామంలో ఓటర్‌గా నమోదై ఉండాలి. దాంతో పాటు గ్రామ పంచాయతీకి బాకీ పడి ఉండకూడదు. అంటే ఆస్తి పన్ను కావచ్చు, నల్ల పన్ను కావచ్చు, ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటది కదా! ఆ ప్రాపర్టీ ట్యాక్సు బాకీ అంటే క్లియర్ చేసి ఉండాలి అప్పటి వరకు. ఒకవేళ బీసీ రిజర్వేషన్ ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అయితే ఖచ్చితంగా ఆ రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసుకునే విధంగా ఒకవేళ బీసీ అనుకుంటే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్‌ను మెన్షన్ చేయాల్సుంటది. అట్లాగే అఫిడవిట్ సమర్పించాలి. ఒక అఫిడవిట్ ఏమని సమర్పించాలంటే అతని మీద ఉన్న కేసులు కావచ్చు, అతని ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, అట్లాగే ఒక అకౌంట్ మెయింటైన్ చేయాల్సుంటది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నేను ఖర్చు చేసే ప్రతీదీ ఆ అకౌంట్ ద్వారా చేయాలి. ఆ అకౌంట్ ద్వారా చేయాలి కాబట్టి ఆ అకౌంట్ వివరాలు, అట్లాగే అతని లోకల్ సర్టిఫికేటు ఆ గ్రామానికి సంబంధించిందనే వ్యక్తి కాబట్టి ఇవన్నీ తెలిపే వివరాలు దానికి అటాచ్ చేస్తూ ఒక అఫిడవిట్ సమర్పించాలి. ఆ అఫిడవిట్‌లో ఒక గెజిటెడ్ సైన్ కూడా అవసరం. వీటన్నిటిని నామినేషన్ పత్రంతో కలిపి నామినేషన్ దాఖలు చేయాల్సుంటది. ఈ నామినేషన్ పత్రంలో ఎట్లాంటి వివరాలు అడిగింది ఈసీ అనేది ఒకసారి చూద్దాం. నామినేషన్ పత్రం ఇది ఫారం నంబర్ 3 అంటారు దీన్ని. ఈ నామినేషన్ పత్రంలో గ్రామ పంచాయతీ పేరుంటది ఫస్టు. మీది ఏ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ పేరు రాయాల్సుంటది. షెడ్యూల్ ఏరియా, మైదాన ప్రాంతం. మనది మైదాన ప్రాంతం. షెడ్యూల్ ఏరియా అంటే దాదాపు ఏజెన్సీ ఏరియాలుంటాయి కదా! ఐటీడీఏలు. అటు ఆదిలాబాద్ కావచ్చు, ఉట్నూరు కావచ్చు, అట్లాగే వరంగల్ ములుగు దగ్గర కావచ్చు. గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యుడు, వార్డు ఎన్నిక. ఏ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ రాయాలి. సర్పంచా? సభ్యుడా? అంటే సర్పంచు ఎన్నిక ఉంటది. వార్డు సభ్యుడు ఎన్నిక ఉంటది. ఇవి 2 వేరు వేరు 2 ఓట్లు వేయాల్సుంటది. ప్రతి గ్రామంలో ఒక ఓటర్ 2 ఓట్లు వేయాల్సుంటది కాబట్టి సర్పంచ్ ఎన్నికన నువ్వు దేనికి పోటీ చేస్తావు నువ్వు? సర్పంచి పదవికా? వార్డు మెంబర్ పోటీకా అనేది ఇక్కడ కరెక్ట్ మెన్షన్ చేయాలి. పోటీ చేయి పదవి యొక్క రిజర్వేషన్ ఏదో రాయాలి. అంటే బీసీ జనరల్, బీసీ ఉమెన్, బీసీ జనరల్ అయితే బీసీ జనరల్, లేకుంటే జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ మహిళ అయితే బీసీ మహిళ, ఎస్సీ మహిళ అయితే ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళ అయితే ఎస్టీ మహిళ. ఇట్లాంటి ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. కింది అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నాను. అభ్యర్థి పూర్తి పేరు. అంటే నామినేషన్ పత్రంలో ఒక ప్రతిపాదించే వ్యక్తి వివరాలు కూడా రాయాల్సి ఉంటది. అట్లాగే అభ్యర్థుల వివరాలు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటది. అభ్యర్థి పూర్తి పేరు రాయాలి, వయసు రాయాలి, తండ్రి పేరు, తల్లి పేరు, అభ్యర్థి యొక్క పూర్తి తపాలా చిరునామా, ఆ వృత్తి, గ్రామ పంచాయతీ, సంబంధిత వార్డు, ఓటర్ జాబితాలో ఆమె పేరు. ఓటర్ జాబితాలో పేరు, ఆ నంబర్ ఉంటది కదా! సీరియల్ నంబర్ ఉంటది కదా! ఓటర్ లిస్ట్‌లో. ఆ సీరియల్ నంబర్‌ని కూడా ఇందులో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటది. దాని తర్వాత గ్రామ పంచాయతీలో వార్డు ఓటరు జాబితాలో వరుస సంఖ్యగా ప్రతిపాదకుడైన ఇద్దరు ప్రతిపాదకుని సంతకం, అభ్యర్థి సంతకం 2 పెట్టాల్సి ఉంటది. అభ్యర్థి డిక్లరేషన్. ఫస్ట్ నామినేషన్ పత్రంలో ప్రతిపాదన చేసే వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి వివరాలు, అట్లాగే ఎవరినైతే ప్రతిపాదిస్తున్నాం, సర్పంచ్‌గా నేను ఇతన్ని ప్రతిపాదిస్తున్నాను అనే వివరం ఉంటదిగా. అతని అభ్యర్థి వివరాలు, ప్రతిపాదించే అభ్యర్థి వివరాలు కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంటది. ఒక డిక్లరేషన్ ఉంటది. ఏమనుంటదంటే, నేను అనగా ఒకటో భాగంలో పేర్కొన్న అభ్యర్థి ఈ నామినేషన్ అంగీకరిస్తూ, నేను సంవత్సరాల వయసు పూర్తి చేశాను. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ప్రవర్తన నియమాలు చదివానని, నాకు చదివి వినిపించడమైనది. నేను దానికి కట్టుబడి ఉంటాను. పైన తెలిపిన నా పేరు, నా తండ్రి తల్లి పేరు తెలుగులో సరిగా పేర్కొనబడింది. నాకు తెలిసినంత వరకు నేను విశ్వసించినంత మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నుకొనుటకు నేను అర్హుడినని, ఏ విధంగా అనర్హుడు కానని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను. పైన చెప్పిన వివరాలన్నీ డిక్లేర్ చేయడం అన్నట్టు. అవన్నీ కరెక్టే. నేను ఈ సర్పంచ్ పదవికి అర్హుడినే అని డిక్లేర్ చేస్తూ మన అభ్యర్థి సంతకం పెట్టాలి.
షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, వెనుకబడిన చెందిన అభ్యర్థుల డిక్లరేషన్. నేను రాష్ట్రంలో ప్రాంతానికి చెందిన షెడ్యూల్ అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన ఈ డిక్లరేషన్ ఒకటుంటది. డాష్ పేరు గల అభ్యర్థి పైన పేర్కొన్న ప్రకటనను ఆనగా సమక్షంలో చేసిన అభ్యర్థి నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఈ ప్రాంతానికి చెందినవాడు ద్వారా సంతృప్తి మేరకు గుర్తింపబడును. పూర్తి హోదా గెజిటెడ్ అధికారి యొక్క సంతకం లేదా డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తక్కువ కానీ రెవెన్యూ శాఖకు చెందిన అధికారి సంతకం ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఇక మిగతాది 4th పార్ట్, 5th పార్ట్ ఇవన్నీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చూసే ప్రక్రియ. ఇది నామినేషన్‌కి సంబంధించి నామినేషన్‌లో అడిగే వివరాలు. అయితే అర్హతలు ఏమేమి ఉండాలనేది దానిపై కూడా ఎలక్షన్ కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్యోగి కాకూడదు. ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసే వ్యక్తి కాకూడదు. అట్లాగే కాంట్రాక్టర్లు కాకూడదు. ఇట్లాంటి అన్ని నిబంధనలు కాని వ్యక్తుల వారికే సర్పంచి, వార్డు మెంబర్, ఉప సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఉప సర్పంచ్ అంటే వార్డు మెంబర్‌గా పోటీ చేసే అవకాశం ఉంటది. ఇందులో మరొక అంశం ఏంటంటే ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసారు కాబట్టి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఈసారి ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఒక డిక్లరేషన్, ఒక అఫిడవిట్‌లో ఈ వివరాలన్నీ ఏమేమి వివరాలంటే మనం చూసినట్లయితే పేరు, అడ్రస్సు, అట్లాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఏదైతే రిజర్వేషన్ అయితే లోకల్ సర్టిఫికేటు, లోకల్ ఓటర్ లిస్ట్‌లో మన నమోదైన సంఖ్య ఉంటది కదా! సీరియల్ నంబరు, అప్పులు కూడా చెప్పాలి. అప్పులు, ఆస్తులు, ఏదైనా కేసులు నమోదై ఉంటే కేసులు. ఈ వివరాలన్నీ మెన్షన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటిని అఫిడవిట్‌కు ఏదైతే నామినేషన్ పత్రానికి ఈ అఫిడవిట్‌తో పాటు వాటన్నిటిని జత చేసి రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ ఎక్కడ కేటాయిస్తే ఆ మండల కేంద్రంలో అక్కడ మనకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటది. అయితే మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కలిపి 1 పెట్టాలా, 2 పెట్టాలా, 3, 4, 5 ఎన్ని ఆఫీసులు పెట్టాలనేది అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆ రిటర్నింగ్ ఆఫీస్‌లో మనం నామినేషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటది. ఈ నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్‌లో కింద పేర్కొన్న వివరాలు ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే ఖచ్చితంగా ఇంకొకటి ఏముంటదంటే అకౌంట్స్ డీటెయిల్స్. అయితే ఖర్చుల వివరాలకు సంబంధించి ఒక అకౌంట్‌ని మెయింటైన్ చేయాల్సి ఉంటది. ఆ అకౌంట్ వివరాలు కూడా ఇందులో మెన్షన్ చేయాలి. ఖచ్చితంగా ఆ అఫిడవిట్ వెనుక భాగంలో అకౌంట్ వివరాలు కావచ్చు, ఏ అకౌంట్ నంబర్ నుంచి నేను ఎన్నికలకు ఖర్చు చేయబోతా ఉన్నాననేది ఖచ్చితంగా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటది. ఎన్నికలు అయిపోయిన తర్వాత దేనికి ఖర్చు చేసినాం, ఎంత ఖర్చు చేసినాం అనే వివరాలు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్‌కి ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ఒకవేళ ఎలక్షన్‌లో పోటీ చేసి ఎలక్షన్ ఖర్చు చేసిన వివరాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ టర్మ్‌లో పోటీ చేయడానికి అర్హులుగా ప్రకటించే ఆస్కారం ఉండదు ఎన్నికల సంఘం. కాబట్టి ఖచ్చితంగా ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా నామినేషన్ పత్రాలతో పాటు, అఫిడవిట్‌తో పాటు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే నామినేషన్ పత్రం ఎక్కడ ఉంటదంటే రిటర్నింగ్ ఆఫీసు ఏదైతే ఉంటదో మండల కేంద్రంలో అయితే మండల కేంద్రం, లేదంటే ఒక మండలంలో 4, 5, 3 ఎన్ని ఆఫీసులు ఉంటే అన్ని ఆఫీసుల దగ్గర మనకు నామినేషన్ పత్రం నమూనా ఫామ్ ఉంటది. ఆ ఫామ్ తీసుకొని అట్లాగే ఈ అఫిడవిట్ చేసి ఒక గెజిటెడ్ సైన్ అంటే డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తగ్గకుండా ఆ స్థాయి గల అధికారులతోని ఒక గెజిటెడ్ సైన్ తీసుకొని ఈ వివరాలన్నీ పొందుపరిచి ఆ పత్రాలు నామినేషన్ పత్రాలకు జతపరిచి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటది. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే నామినేషన్ ఏసేయండి. నామినేషన్ ఏసి ఈ ఎన్నికల్లో పోటీ చేసి మీ గ్రామాలకు ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిచేలా చూస్తారని ఆశిస్తూ స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.